మనం బయటికి వెళ్ళినప్పుడు రెస్టారెంట్స్‌లో కానీ, దాబాల్లో కానీ కొన్ని యూనిక్ రెసిపీస్ ట్రై చేస్తుంటాం కదా! అలాంటి వాటిల్లోనే ఈ స్పెషల్ కరివేపాకు కోడివేపుడు. బగారా రైస్‌తో తింటే ఏ బిర్యానీకి కూడా తగ్గదు. ఆర్గానిక్‌గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ ప్రిపరేషన్ చూసేద్దాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనూషాస్ హోమ్ అండ్ హార్ట్. ముందుగా చికెన్‌ని పసుపు, తగినంత ఉప్పు వేసి మ్యారినేట్ చేసి హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా కోసం 2 స్పూన్స్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు, ఒక స్టార్ బిర్యానీ మసాలా, కొంచెం చెక్క, ఒక నల్ల యాలుక, 5 లవంగాలు, చిన్న జాజికాయ, ఒక స్పూన్ గసగసాలు, అలాగే ఎండు కొబ్బరి ముక్కలు, ఫ్రెష్ కరివేపాకులు. వీటిని మనం వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తరువాత కరివేపాకు వేసి డ్రై అయ్యే వరకు రోస్ట్ చేయాలి. ఇది వేయించేటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది. తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో వేసి చూపిస్తున్నట్టుగా ఫైన్ పౌడర్ లాగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం బిర్యానీ ఆకు, కొద్దిగా షాజీరా, 2 యాలుకలు, ఒక చిన్న చెక్క ముక్క, కొన్ని లవంగాలు వేసి 1 నిమిషం పాటు వేయించాలి. తర్వాత ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు తప్పకుండా వేయించాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి ఆనియన్స్ అండ్ చికెన్ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి చికెన్లో నుంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చికెన్లో నుంచి వాటర్ బయటకు వస్తుండగా లిడ్ తీసి ఒక పీస్ని స్పూన్తో కట్ చేసి చూడాలి. పీస్ ఈజీగా బ్రేక్ అయితే చికెన్ హాఫ్ కుక్ అయినట్టే. స్టేజ్లో లిడ్ తీసేసి చికెన్లో ఉన్న వాటర్ ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి దాని రా స్మెల్ పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసి హై ఫ్లేమ్లోనే చికెన్ పీసెస్కి కారం బాగా కోట్ అయ్యేలా మిక్స్ చేయాలి. ఇదిగో ఇలా చూపిస్తున్నట్టుగా చికెన్ పీసెస్ ఔటర్ లేయర్కి కారం బాగా పట్టి పర్ఫెక్ట్ ఫ్రై లుక్ వస్తుంది. ఇలా క్రిస్పీగా మసాలా బాగా కోట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని బ్యాచెస్గా యాడ్ చేసుకుంటూ ప్రతి చికెన్ పీస్కి మసాలా బాగా కోట్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. నేను ప్రిపేర్ చేసిన మసాలా పౌడర్ నాకు 2 బ్యాచెస్కి వచ్చింది. సో నేను 2 బ్యాచెస్గా ఆ మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకున్నాను. ఇప్పుడు ఇందులోనే గుప్పెడు కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో సాల్ట్, కారం సరిపోయాయా లేదా చెక్ చేసుకోండి. నాకు సాల్ట్ కొంచెం తక్కువ అయింది. సో నేను ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత మరోసారి మిక్స్ చేసి లిడ్ పెట్టి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ మగ్గనివ్వాలి. అంతే, మన గుమగుమలాడే కరివేపాకు కోడివేపుడు రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకొని లంచ్ చేయడమే ఆలస్యం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.